ప్రభువు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. సహోదరులారా, ఉప్పు అనేది 2 విధాలుగా సూచించవచ్చు. అది ఆహార పదార్థాలకు రుచికరంగా ఉంటుంది. మనము మాట్లాడే తీరు ఇతరుల్లో ఇంకా వినాలని ఆసక్తిని రేకెత్తించే విధంగా ఉండాలి. ఉప్పు ఆహార పదార్థాలను నిల్వ చేస్తుంది, పాడవకుండా చూస్తుంది. అదేవిధంగా మనుషులు మాట్లాడేటప్పుడు అనేక మందికి ప్రయోజనకరంగా ఉండాలి. వారు అభివృద్ధి చెందే విధంగా మాట్లాడాలి. మనుషులు మాట్లాడే విధానము సాధారణంగా చెడ్డదిగానే ఉంటుంది. ఆ విధంగా ఉండకూడదని అపోస్తలుడైన పౌలు తెలియపరుస్తున్నాడు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.